సినిమా? అలా చాలా బాగుంది. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత చూడటం పోయింది, మైండ్ పోయింది. రాజమౌళి కర్సేం లేదు, హిట్ కొట్టేశాం. సినిమాలోనా ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు కనబడలే అన్న నాకు. సారీ. యా, చాలా బాగా, అమ్మాయి చాలా బాగా చేశారు. బట్ స్టిల్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరు లేరన్న. ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎవ్వరు లేరు. దేవరా మామూలు లేదు సినిమా. యాక్షన్ సీక్వెన్స్ ఫుల్ మామూలు లేదు. ప్రతి సీన్ సూపర్. అసలుకి హైలైటా జానీ కపూర్ సూపర్. చింపేసింగ్ అసలు. చాలా బాగుంది. ఆ లాస్ట్ ట్విస్ట్ చాలా సూపర్ ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాల, మేము వేరే అనుకున్నాం కానీ అసలు వేరే జరిగింది. మ్యూజిక్ అసలు వామ్మో మెంటల్ బొమ్మలు ఎదురుతున్నాయి లోపల. సూపర్ సినిమా అన్న. ఇప్పటి వరకు అయితే అసలు పాటలు ఫైట్లు మస్తున్నాయి అన్న. కొరటాల సూపర్. అసలు భరతనే నేను ఫ్యాన్ అయిపోయినా ఆయనకి. మస్తు ఎప్పుడైనా సూపర్. ఎన్టీఆర్ ఇప్పటివరకైతే మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి ఇంకా. మొత్తం నచ్చింది. ఇప్పుడు 2 సాంగ్స్ అయినా ఇప్పటి వరకు మస్తుండే. ఎన్టీఆర్ కోపాను ఆడుతా. ఎన్టీఆర్ ఎప్పుడన్నా 6 ఏళ్ళు కావాలన్నా ఇలాంటి సినిమాలు తీస్తే. 6 ఏళ్ళు 60 ఏళ్ళు చుంటాం. మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరటాల శివన్న. మీకు అసలు ఆచార్య లాంటి ఎలాంటి డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరటాల శివన్న. హైలైట్స్ నిజంగా ఫస్ట్ నుంచి చివరి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైట్. ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ మీరు బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. రికార్డులతో మాకు సంబంధం లేదు. సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. హిట్ కొట్టాడు. హిట్ పక్కా డామ్ షూరేగా. ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం ర్యాంబో చింపేశాడు. కాల్ ఎగరేసుకుని ఎవడో ఫ్యాన్ కాల్ ఎగరేసుకోవాలి. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? మాసన్న మేము ఎలా ఎక్స్పెక్టేషన్ అంతకు మించి ఉంది సినిమా. అనిరుద్ధ్ గారు ఏం తాకి కొట్టాడు కన్నా మైండ్ పోతుంది ఆడు బీజిఎం కి. కొరటాల శివ గారు అసలు అలా చేస్తారు. కళ్ళ ఉడిచారు, ఇర్రగా తీసాడు అన్న. అంటే ఆచార్య తర్వాత కొంచెం మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొంచెం ఎక్కడో భయపడ్డారు. తీసాడు కదా జనతా, అలాగే అనుకున్నావు. కొట్టాడు అన్న, బరాబర్ హిట్ కొట్టాడు. సినిమాలు తీసింది క్లాస్. ఒక్కసారి ఇంత మాసు బుర్రపాడు ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం. దేవరాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ హైలో ఉన్నాయి. సో మీరు ఎంత పెట్టి కొనుక్కొచ్చారు? ఏంటి ఎన్టీఆర్ గారి కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఎన్టీఆర్ కోసం టికెట్ ప్రైస్ వచ్చి 2000 పెట్టి కొన్నాం అన్న. మొత్తం మా అన్నాలు తీసుకొని మొత్తం 7 టికెట్లు తీసుకున్నాం. సినిమా ఇప్పుడు 1 AM షో ఎవరు చూడన్న, ఫ్యాన్స్ వస్తారు బరాబర్ ఎంజాయ్ చేస్తారు. ఇది కాకపోతే ఇంకో షో కొనుక్కుంటాం, అంతమించి ఏముంది. సినిమా చూడాలని ఫిక్స్ అయినప్పుడు సినిమా చూస్తాం. హైలైట్ అయింది మొత్తం సినిమా మొత్తం మీద. లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఫైట్ ఉందన్న. ఒక్కడ సీట్ లో 2 గొడ్లు ఎంచుకున్నారు. అది పక్క